ఈరోజు నేను చూపించే టొమాటో రెసిపీని మీరు ఫాలో అయితే మీకు చాలా టైం సేవ్ అవుతుంది అండ్ అలాగే న్యూట్రిషియస్ వేలో ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపించాలని అనుకుంటున్నాను. సో చూసేద్దాం ఆ రెసిపీని ఎలా చేయాలో. ఒక మిక్సీ జార్లో 5 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని దాన్ని ప్యూరీ చేసుకొని ఇలా వడకట్టుకుంటాను. ఇలా చేయడం వల్ల సీడ్స్ అండ్ పీల్ అంతా వచ్చేసి ఒక మంచి స్మూత్ అండ్ అపీలింగ్ టెక్స్చర్ వస్తుంది మన రసంకి. కొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు గార్లిక్, పెప్పర్ అండ్ జీరాని క్రష్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని అండ్ మనం నూరి పెట్టుకున్నాం కదా ఆ ముద్ద అంతా వేసుకొని ఎక్కువ మాడనివ్వకూడదు, కొంచెం మంచిగా రోస్ట్ అయితే చాలు. దాని తర్వాత ఇందులో కొంచెం ఇంగువ మీకు ఇష్టమైతే, దాని తర్వాత పసుపు వేసి కలిపేసి ఆ రసంని చేసి పెట్టుకున్నాం కదా అదంతా ఇందులో వేసేసేయాలి. ఒకసారి రసంని మంచిగా కలిపేసి ఇందులోకి కొత్తిమీర అండ్ ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు సైడ్స్కి చూస్తే చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ మాత్రం వేడెక్కితే మనకి రసం చాలు. ఎక్కువసేపు మరిగిస్తే టొమాటోస్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ పోతాయి. టొమాటోస్ ఉడకడం ఎంతసేపు అండ్ మనం ప్యూరీ కూడా చేసామో చాలా త్వరగానే కుక్ అయిపోతుంది. ఈ రెసిపీకి కారం మనకి మిరియాలు అండ్ ఎండుమిర్చి నుండి వస్తుంది కదా. మీకు పచ్చిమిర్చి కావాలి అని అనుకుంటే మీరు టొమాటో వేసినప్పుడు మిక్సీలో మీరు పచ్చిమిర్చి కూడా వేసుకుంటే మీకు స్మూత్ టెక్స్చర్ వస్తుంది. ఇంకొంచెం మీకు పుల్లగా తినాలి అని అనుకుంటే చింతపండు కూడా మీరు మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ టొమాటో రసంని నేను వేడివేడి అన్నంతో అండ్ చికెన్ పాప్కార్న్తో ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.